రైట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 27 ఏళ్ల తర్వాత అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. 43 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు ఆప్ 26 చోట్ల ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ట్రెండ్స్ ఆల్మోస్ట్ అలాగనే కనిపిస్తున్నాయి. అందరూ ఊహించినట్టుగా బీజేపీ దూసుకుపోతోంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్, జంగ్పురాలో మనీష్ సిసోడియా ముందంజలోకి వచ్చారు. కల్కాజీ స్థానంలో సీఎం అతిషి వెనకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ కీలక నేతలు వెనకబడిపోయిన విషయం మనకు తెలిసిందే. బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర పార్టీ శ్రేణులు అయితే ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ రిజల్ట్స్ కు సంబంధించి అప్డేట్ అందించేందుకు మనకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందుగా ఊహించిన విధంగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ ఆధిక్యం దిశగా వెళ్తుంది. మరి బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది. మరి కాంగ్రెస్ అయితే ఒక్క స్థానం అయితే బోని కొట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దేవేంద్ర యాదవ్ ఈయన బదిలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. మరి చూసుకున్నట్టుగైతే మాత్రం జంగుపురాలో 1800 ఓట్ల ఆధిక్యంలో మనీష్ సిసోడియా, ఇందాక దాకా మనీష్ సిసోడియా చూసుకున్నట్టుగైతే ఆయన వెనుకంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం, లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పుడు 1800 ఓట్ల ఆధిక్యంలో జంగ్పురాలో ఉన్నారు. మరి ఇంకా చూసుకున్నట్టుగైతే పర్వేష్, ఇక అతిషి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె చాలా కీలకమైన నేత. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యతలన్నీ కూడా ఆమె తానే, అంటే కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో తానే పార్టీ అధినేతగా మొత్తం పార్టీ అంతా నడిపించింది. ఆమె వెనుకంజలో ఉన్నారు. మరి చూసుకున్నట్టుగా అయితే ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ తన దూకుడును కొనసాగిస్తుంది. మరి ఆధిక్యం విషయంలో చూసుకున్నట్టుగైతే మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసేసింది. 41 స్థానాల్లో బీజేపీ, 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఒక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి. మళ్ళీ ఇక తాజా పరిస్థితులు చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం కీలకమైనటువంటి నియోజకవర్గం. ఈ న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఇందాక దాకా కూడా బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్ వర్మ ఆధిక్యంలో ఉన్నప్పటికీ సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీని ఏలినటువంటి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు, బీజేపీ నేత, ఆయన కుమారుడు పర్వేష్ వర్మ వెనకంజలో ఉన్నారు. అలాగే ఈ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా వెనకంజలోనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కీలక నేత అల్కా లాంబా, ఈమె గెలుస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆమె కూడా వెనకంజలో ఉన్నారు. కల్కాజీ నుంచి అతిషి సింగ్ కూడా సేమ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి వెనకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నారు. ఇక తాజా పరిస్థితి చూసుకున్నట్టుగైతే ఇప్పుడు 39 స్థానాల్లో బీజేపీ, 30 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ. మళ్ళీ ఫిగర్ దాదాపుగా ఆమ్ ఆద్మీ కొద్దిగా పుంజుకుంటూ ముందుకు వస్తుంది. ఆధిక్యం విషయంలో 39 స్థానాల్లో బీజేపీ, 30 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఎలాగైనా సరే ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే బీజేపీ నేతలంతా కూడా ఎన్నికల ముందు కూడా బాగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ముబ్బడిగా సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తుందో దానికి డబుల్ సంక్షేమ పథకాలను బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. దాంతో పాటు బడ్జెట్స్ లో కూడా 12 లక్షల వేతనం, 12 లక్షల ట్యాక్స్ మినహాయింపుని సామాన్యుడికి, మధ్యతరగతి ప్రజలకు ఇవ్వడం కూడా ఒక నిజంగా బీజేపీ ఈ వ్యూహంలో భాగం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 5వ తేదీ ఎన్నికలు అయితే ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ లో ఈ అంశాన్ని అనౌన్స్ చేశారు. అంటే కంపల్సరిగా మధ్యతరగతి ప్రజలు 67% ఉన్నటువంటి ఢిల్లీలో ఇలాంటి అనౌన్స్మెంట్ చాలా ప్రభావం చూపిస్తుంది. మరి దాదాపుగా ఈ 67% ఉన్న ఓటర్లందరూ కూడా బీజేపీ వైపు మొక్కి చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారీ బెనిఫిట్ పొందుతారు ట్యాక్స్ నుంచి అని చెప్పేసి తెలుస్తోంది. ఇక చూసుకున్నట్టుగైతే ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే దాదాపుగా 70 అసెంబ్లీ స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 19 జిల్లాల్లో 11 కౌంటింగ్ సెంటర్లలో ఇప్పుడు లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. కౌంటింగ్ దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే
నిన్న జరిగిన సంఘటనలు కానీ మనం కానీ చూసుకున్నట్టుగా అయితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు బీజేపీ ముడుపులు ఇవ్వడానికి సిద్ధమైంది. 15 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ముడుపు ఇవ్వాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందుకనే తమ అభ్యర్థులకి ఎరవేశారు 15 కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో అది పెద్ద ఇన్సిడెంట్ అయింది కౌంటింగ్ ముందు. రైట్, అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం.